ప్రభునందు కూడి వచ్చిన అందరికీ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనము 24వ వచనాన్ని, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయుడని చెప్పాను. ప్రార్థన. దయగల తండ్రి, పరిశుద్ధుడ, వందనాలు. వాక్య ధ్యానంలో మీరు మాకు సహాయం దయచేయండి. ప్రభు బల్ల ఆరాధన ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ప్రభా దాని యొక్క నియమం ఏంటి, ఆరాధన ఎలా చేయాలో మేము నేర్చుకుంటున్నాం. మాకు సహాయం చేయండి. మీ దాసునైన నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందమంటాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ప్రభు బల్ల ఆరాధన, లార్డ్స్ టేబుల్, చాలామందికి అవగాహన లేని ఒక ప్రధానమైనటువంటి అంశం ఇది. చాలా చర్చెస్లో వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారో వారికి తెలియదు చాలామందికి. బట్ దే పార్టిసిపేట్. కానీ వాళ్ళు ప్రభు బల్ల ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మిత్రులైనా, కానీ దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. అది ఎందుకు, ఎలా, ఎందుకు మనం ప్రభు బల్ల ఆరాధన అనే క్రమాన్ని మనం పాటించాలి, ఎలా పాటించాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. ప్రభు బల్ల ఆరాధన అనేటువంటిది రక్షించబడి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బ్యాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడానికి లేదు. ఇది ఆరాధన అని మనం నేర్చుకున్నాం. ఇదేంటంటే ఇది ఆరాధన. కాబట్టి మిత్రులారా, ఏ ఒక్కరూ ఈ ఆరాధనను నిర్లక్ష్యం చేయకూడదు. వారి జీవితాల్లో ప్రతి ఒక్కరూ దాన్ని కూడుకున్న ప్రతి సందర్భంలో, అది ఎప్పుడైనా ఎక్కడైనా కూడుకున్న ప్రతి సందర్భంలో కూడా ఈ ఆరాధనలో మనం పాల్గొనాలి. ఈ ఆరాధనలో మనం పాల్గొనాలి అని దేవుని లేఖనం ప్రస్ఫుటంగా మనకు చెబుతున్నటువంటి సత్యం ఇది. కాబట్టి ప్రియులారా, మొదటిగా మనం ఏం చూసామంటే ఎందుకు రక్షించబడినటువంటి వ్యక్తి బ్యాప్టిజం అంటే రక్షించబడడంలో మిళితమైన అంశాలు అవన్నీ, బ్యాప్టిజం అవన్నీ కూడా ఎందుకు ప్రభు బల్ల ఆరాధన అనేది చెయ్యాలి, పాటించాలి అంటే దేవుని ఆజ్ఞ. ఇట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఆజ్ఞను అతిక్రమించకూడదు, ఆజ్ఞను పాటించాలి. ఆజ్ఞను ఏం చేయాలి? అతిక్రమించకూడదు, ఆజ్ఞను పాటించాలి. ఆజ్ఞను ఏం చేయాలండి? పాటించాలి. ఆజ్ఞను దుర్వినియోగం చేసినటువంటి సౌలు ఉదాహరణగా మనం తీసుకున్నాం. సౌలు దేవుని ఆజ్ఞను గైకొనక చేసిన తప్పిదాలు మనం చూసాం. అది ఎంత పాపమో, తన పరిస్థితి చివరికి ఏమైందో కూడా మనం చూసాం. కాబట్టి మిత్రులారా, దేవుడిచ్చిన ఈ ఆజ్ఞను మనం చెయ్యకపోతే ఇంచుమించు మన పరిస్థితి కూడా అటువంటిదే. దేవుని తీర్పులో, న్యాయపీఠంలో మనం నిలబడినప్పుడు అపరాధులము, దోషులంగా మనం నిలబడాల్సినటువంటి అవసరత ఉంటుంది. ప్రభు బల్ల ఆరాధన దగ్గరికి వచ్చినప్పుడు నాలో ఏదో తప్పు ఉంది, నేనేదో పాపం చేశాను అని నీ మనసు కనిపించినప్పుడు నువ్వు మానుకోవలసింది ప్రభు బల్ల ఆరాధన కాదు, పాపాన్ని మానుకోవాలి.
దేన్ని మానుకోవాలి? పాపాన్ని మానాలి. ప్రభులో యేసుక్రీస్తు రక్తంలో నీ పాపములను అడిగి వేసుకోవాలి మిత్రులారా. దట్ షుడ్ వి డూ. మనం చెయ్యాల్సినటువంటి పని అది. మనం చేయాల్సినటువంటి పని అది. కానీ కొంతమంది బల్లారాధన మానేస్తారు, పాపంలో కొనసాగుతూ ఉంటారు. చాలా తప్పది. చాలా ఒక రక్షించబడిన వ్యక్తిగా మానాల్సింది ప్రభు బల్లారాధన కాదు, పాపాన్ని మానాలి. ఎన్ని మానాలి? పాపం మానేయాలి. నీ సహోదరుడికి నీకు పడలేదు, ఇద్దరు మాట అనుకున్నారు, బల్లారాధన వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? ప్రభు బల్లారాధన మానేయాలి. అంతేనా? అప్పుడు ఏం చేయాలి? ఇద్దరు సహోదరులు కూడాను బల్లారాధన మానటం కాదు, మీరిద్దరు సమాధాన పడాలి. ముందు క్షమించమని అడగడంలో తప్పేమీ లేదు. ఏంటంటే అది క్షమాపణ కోరడంలో తప్పేమీ లేదు. కనుక ఒకరినొకరు క్షమించమని కోరుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోమని కోరుకోవాలి. అలా క్షమాపణలు కోరుకొని మీరు సమాధాన పడాలి. 6 100 100 6 అలా ద్వేషాన్ని మనసులో ఉంచుకోవడం మరింత పాపాన్ని సమకూరుస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు బల్లారాధన జరిగేటప్పుడు మనము ఉండవలసినటువంటి విధానం అది. ఉండాల్సినటువంటి విధానం అది, దేవుని ఆజ్ఞ. ఇంకా ఎందుకు మనం ప్రభు బల్లారాధనలో మనం పార్టిసిపేట్ చేయాలి? దేవుని నిబంధన. ఎవరి నిబంధన ఇది? దేవుని నిబంధన. నువ్వు చేసిన నిబంధన కాదు, నేను చేసిన నిబంధన కాదు, ఇది దేవుడు చేసిన నిబంధన. ఆయన చేసినటువంటి నిబంధనను మనం భంగపరచకూడదు. 2 నిబంధనలు దేవుడు, పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలులతో దేవుడు చేసిన నిబంధన కనాను దేశాన్ని ఇస్తానని. కానీ కనాను దేశాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం అయితే చేశాడు, కానీ ఇశ్రాయేలులు ఏం చేశారు? ఆ వాగ్దానాన్ని పాడు చేసుకున్నారు. ఏం చేశారు? వాళ్ళు పాడు చేసుకున్నారు. అటువంటి నిబంధన కాదు ఇది. క్రొత్త నిబంధన ఏంటంటే దేవుడు పరలోక రాజ్యం, పాప క్షమాపణ, పరలోక రాజ్యం. అది యేసుక్రీస్తు రక్తంలో మన పాపములను కడిగి మనకు ఆ నిత్య జీవం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన ఇస్తానన్న ఆయన మన పాపములను కడిగి వేసిన తర్వాత కూడా ఇంకా మన పాపములను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఇంకా పాపంలో జీవించడం అనేటువంటిది దేవుని నిబంధనను మనము మీరినట్లే అవుతుంది. ఆదాము నిబంధన మీరాడు. ఏం చేశాడు? నిబంధనను మీరాడు అంటే దాటి ప్రవర్తించాడు, నిబంధనను భంగపరిచాడు. సౌలు నిబంధనను భంగపరిచాడు. దేవుడు ఒక తలంపు సౌలు మీద కలిగి ఉన్నాడు, ఆయన రాజ్యాన్ని స్థిరపరచాలి అని. ఇప్పుడు సౌలు నిబంధన మీరడం ద్వారా దేవుని ఆలోచన ఏమైపోయింది? భంగము చేయబడింది. దేవుని తలంపు, దేవుని ఆలోచన భంగం చేయబడింది. కాబట్టి దేవుడికి మన పట్ల ఉన్న ఒక అత్యున్నతమైనటువంటి ప్రణాళికను మనం భంగం చేయకూడదు. ప్రభు బల్లారాధనను తిరస్కరించి, ప్రభు బల్లారాధనను తిరస్కరించి. కనుక జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి అంశం మిత్రులారా, ఎందుకు ప్రభు బల్లారాధన మనం ఖచ్చితంగా పాటించాలి అంటే ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని నిబంధన. దేవుని నిబంధన. ప్రభు బల్లారాధనేగా, ఏం కాదులే అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. క్యాన్సరేగా, ఏం కాదులే, టాబ్లెట్ వేసుకోకపోతే ఏమవుతుంది అని అనుకున్నాం అనుకోండి. డయాలసిసే కదా, ఒక్కరోజు చేయకపోతే ఏమవుతుంది అని మనం అనుకుంటామా? ఖచ్చితంగా డయాలసిస్ అనేది చేయించాలి, ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి క్యాన్సర్, కావునా కదా. అంటే ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని అది. లార్డ్స్ టేబుల్ కూడా, ప్రభు బల్లారాధన కూడా ఖచ్చితంగా అనుసరించాలి సంఘం. ఎందుకంటే సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, సంఘానికి దేవుడిచ్చినటువంటి నిబంధన, ఈ 2 ప్రధానమైనటువంటి అంశాలు.
మీరెందుకు ప్రభు బలారాధన తీసుకుంటున్నారనేది ఇప్పుడు మీకు తెలియాలి. దేవుని ఆజ్ఞను అనుసరించడానికా, లేకపోతే కొంతమందిలో ఉన్నటువంటి అభిప్రాయాలు ఆశీర్వాదం కోసమనో, ప్రభు బలారాధన తీసుకుంటే ఆశీర్వాదం వస్తుందనో, దీవెన వస్తుందనో, ఉద్దేశం ఏంటనేది ముఖ్యం. ఉద్దేశం ఏంటనేదే ముఖ్యం. ఉద్దేశం లేకుండా పని ఏది ఉండదు. అవునా కదా? ఒపీనియన్ అనేటువంటిది లేకోకుండా, ఉద్దేశము అనేటువంటిది లేకుండా పని ఏది జరగదు. మనం ఏ పని చేసినా దాని వెనకాల ఆంతర్యం ఉంటుంది, అదే ఉద్దేశం ఉంటుంది. ఆ ఆంతర్యాన్ని బట్టే పని చేస్తాం మనం. ఉద్దేశాన్ని బట్టే మనం పని అనేటువంటిది చేస్తాం. ఇప్పుడు ప్రభు బలారాధన విషయంలో మీ ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం అయితే ఇది ఆజ్ఞ, దేవుని ఉద్దేశం అయితే ఇది నిబంధన. ఈ నిబంధనను సంఘము పాటించాలి. నీ సొంత అభిప్రాయాలు బలారాధనకు ఆపాదించకూడదు. నీ సొంత ఆలోచనలు ప్రభు బలారాధనకు ఆపాదించకూడదు. క్రమం ఇచ్చాడు దేవుడు, క్రమశిక్షణ ఇచ్చాడు దేవుడు. క్రమం ఇచ్చాడు దేవుడు, క్రమశిక్షణ ఇచ్చాడు. చాలా చోట్ల వారి వారి సొంత అభిప్రాయాలు ప్రభు బలారాధనకు ఆపాదిస్తున్నారు. అలా జరగడానికి వీలు లేదు. అలా జరగడానికి వీలు లేదు. కొంతమంది కడగా ఉన్నప్పుడు మానేస్తారు. దేవుడు ఇవేమి చెప్పలేదు మీకు. ఉమెన్స్ కడగా ఉన్నప్పుడు మానేస్తారు, బలారాధన ఎందుకులే అని చెప్పేసి. నో, దేవుడు అలాగేమి మీకు చెప్పలేదు. God never gives such kind of commandment. అటువంటి ఆలోచన దేవుడు మనకేమి ఇవ్వలేదు. అటువంటి ఆలోచన దేవుడు మనకేమి ఇవ్వలేదు. కనుక ప్రియులారా, గమనించవలసినటువంటి విషయం ఇది. ఇది దేవుని ఆజ్ఞ, అది దేవుని ఉద్దేశం. ఇది ఆయన ఉద్దేశ ప్రకారమే మనం పనిచేయాలి. ఆయన ఉద్దేశ ప్రకారమే మనం ఆరాధన చేయాలి. ఆయన ఆలోచన ప్రకారమే మనము ప్రభు బలారాధనలో పార్టిసిపేట్ చేయాలి. ఇది ఆయన ఆజ్ఞ, ఇది ఆయన నిబంధన. ఎందుకు చెయ్యాలి అనేది ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎలా? ఇప్పుడు ప్రశ్న ఏంటి? ఎలా? ఎలా అంటే మార్గం ఏంటి అన్నారు కదా, దాని అర్థం. ఎలా వెళ్ళాలి? దారి ఎటు అని అర్థం. దారి ఎటు అంటే యేసుక్రీస్తే దారి. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ప్రభు బలారాధన ఆయన ఎలా చేసి చూపించాడు మనకనేది మనకు కావాలి. అందుకనే అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి పాఠం చెబుతూ కొరింథీ సంఘములో యేసుక్రీస్తునే మార్గంగా చెప్పాడు. యేసుక్రీస్తునే మార్గంగా చెప్పాడు. ఇది నేను ప్రభువు వలన పొంది తిని. ప్రభు అయిన యేసు ఆ రాత్రి ఏం చేశాడు? ప్రభు అయిన యేసు ఆ రాత్రి ఏం చేశాడు? అదే మార్గం. ఆయన ఏం చేశాడో మనం తెలుసుకొని ఆ ఆరాధన క్రమాన్ని మనం పుణికిపుచ్చుకోవాలి. ఆరాధన క్రమాన్ని మనం ఏం చేయాలి? పుణికిపుచ్చుకోవాలి. మనకు నచ్చినట్టుగా కాదు, నీ మనసుకు తోచినట్టుగా కాదు, నా మనసుకు తోచినట్టుగా కాదు, మన సొంత అభిప్రాయాల ప్రకారం కాదు, మన సొంత నిర్ణయాల ప్రకారము కాదు. ప్రభు అయిన యేసు ఆ రాత్రి ఏం చేశాడు? ఏం చేశాడు? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఏం చేశాడు? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఏమి చెల్లించాడు ఆయన? yes, that should be do. ప్రభు బలారాధనలో మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, యేసుక్రీస్తు మనకు చూపించిన మార్గంలో, క్రీస్తు మనకు నేర్పిన పాఠంలో మొదటిది మనం ఏం చేయాలి? ప్రభు బలారాధనకి మనం వచ్చినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతలు చెప్పడం, స్తుతులు చెప్పడం. థ్యాంక్స్ ఎందుకు చెప్తాం? మనకి ఏదైనా మేలు చేసినప్పుడు, మనకేదైనా ఒక ఉపకారం చేసినప్పుడు, మనకేదైనా ఒక ఉపయోగకరమైన పని మనకు ఎవరైనా
చేసినప్పుడు వారికి తిరుగు మనం ఇచ్చేది ఏమైనా ఉంది అంటే కృతజ్ఞత చెప్పడం. అవునా కదా? ఒక పెన్ అవసరమైంది, రాసేటప్పుడు బ్యాంకులోకి వెళ్ళాం, దాని ఏమంటారు, ఫామా, ఆ ఫామ్ రాయాలి, పెన్ను లేదు మన దగ్గర. అన్న పెన్ ఇవ్వ కొంచెం అని అడిగాం, పెన్ ఇచ్చావు, నీ పని నువ్వు చేసుకున్నావు, ఇచ్చేటప్పుడు థ్యాంక్స్ అన్న అంటాం. థ్యాంక్స్ అన్న అని అంటాం, కృతజ్ఞత చెబుతాం. లార్డ్స్ టేబుల్, ప్రభు బల్లారాధన, దాని సమీపానికి నువ్వు వచ్చినప్పుడు, దాని సమీపంలో నువ్వు ఉన్నప్పుడు, దాన్ని తీసుకునే సందర్భంలో నీలో పుట్టాల్సిన మనసు అదే. థ్యాంక్స్ అన్నా అని ఊరిని చెప్తావా? మనసులో కలిగింది అది, మనసులో కలిగింది అది థ్యాంక్స్ చెప్పాలని. ఎందుకంటే నేను అడిగిన వెంటనే నా అవసరానికి పెన్నిచ్చాడు, సహాయం చేశాడు. అందుకు నేను రిపీటెడ్గా నేనేమి ఇవ్వగలను? రిపీటెడ్గా నేను ఇవ్వాల్సిన థ్యాంక్స్ తిరిగి మనం ఇచ్చే. కాబట్టి యేసుక్రీస్తు మనకేం చెప్పాడంటే థ్యాంక్స్ చెప్పాలి. దేనికి థ్యాంక్స్ చెప్పాలి? ఆయన మనకి ఏమిచ్చాడు అని ఆయన మనకు తిరిగి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన మనకు ఏం చేశాడని మనం ఆయనకు తిరిగి థ్యాంక్స్ చెప్పాలంటే అక్కడ చెప్పాడు, ఇది మీ కొరకైన నా శరీరం. ఏం చెప్పాడండి అది? ఇది మీ కొరకైన నా శరీరం. పుట్టినట్లో మీ కొరకు, మీ గురించి విరువబడిన నా శరీరం. నీ గురించి, నా గురించి విరువబడిన ఆయన శరీరం. ఆయన శరీరము విరువబడడానికి, ఆయన శరీరము ముక్కలవ్వడానికి, ఆయన శరీరం మీద కొరడా దెబ్బలు పడడానికి, ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టబడ్డానికి, ఆయన శరీరములో పంచగాయాలు అంటాం కదా మనం, 5 గాయాలు, ప్రధానమైనటువంటి గాయాలు 5 ఉన్నాయి. 2 చేతులు, 2 కాళ్ళు, ప్రకటెముకలు. ఈ గాయాలు కావడానికి కారణం ఎవరు? మన పాపం. కాబట్టి మనం థ్యాంక్స్ ఎందుకు ఇవ్వాలంటే మన పాపమును బట్టి ఆయన శరీరం విరువబడింది. మన గురించి ఆయన కలువరి శిలువలో మనము పొందవలసిన శిక్ష, మనము అనుభవించవలసినటువంటి శిక్షను ఆయన అనుభవించాడు. మనం అనుభవించవలసిన శిక్షను ఆయన అందుకు చెప్పాలి ఆయనకు కృతజ్ఞత. ఈ కృతజ్ఞత నీలో ఎప్పుడు కలుగుతుంది? కృతజ్ఞత నీలో ఎప్పుడు పుడుతుంది అంటే నువ్వు గ్రహించినప్పుడే. ఆయన చనిపోయింది నా కోసమే, ఆయన శరీరము విరువబడింది నా గురించే అని నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఆయన నీకు సహాయం చేశాడని నీకు తెలిస్తే నువ్వు చెప్పగలుగుతావు. పెన్ను నేను అడిగినప్పుడు ఇచ్చాడని నాకు తెలిసింది, దెన్ మై హార్ట్ సే థ్యాంక్స్ టు హిమ్. అప్పుడు నా హృదయం నాతో అంది, థ్యాంక్స్ చెప్పు అతనికి అని. అవును కదా? కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఇది గ్రహించాల్సినటువంటి విషయం. యేసుక్రీస్తుకు ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? నీ పాపమును బట్టి, నా పాపమును బట్టి, మన పాపములను బట్టి ఆయన శిక్షను, మనము పొందవలసినటువంటి శిక్షను ఆయన సిలువలో అనుభవించాడు. అందుకు మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు మనం యేసుక్రీస్తుకు థ్యాంక్స్ చెప్పాలి? నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నాడు. ఇది రక్తం. లూకాసు వార్తలు అంటాడు, మీ కొరకు చిందించబడుచున్న నా రక్తం. ఎవరి కోసం ఇది? ఆయన రక్తం ఎవరి కోసం చిందించబడింది? నీ కోసము చిందించబడింది. ఎందుకు? ఎందుకనంటే పాపమునకు పరిహారం ఇవ్వాలి కదా. పాపానికి ఏం చేయాలి? పరిహారం. పరిహారం అంటే అర్థం ఏంటో? పాపానికి పరిహారము అంటే అర్థం ఏంటి? పరిహారము అనే దానికి అర్థం, భావం ఏంటి? నేను అడిగిన ప్రశ్న వినండి. పరిహారము అనే దానికి భావం ఏంటి? పరిహారం అనే దానికి భావం ఏంటి?
వెల చెల్లించడము. వాల్యూ ఏంటది? వాల్యూ, విలువ. విలువ కట్టడం. పాపానికి విలువ కడితే, అపరాధానికి విలువ కడితే మీకు అర్థం కావడం. దొంగతనం చేశాడు. పూర్వం మన గ్రామాల్లో ఏం చేసేవాళ్ళం అంటే, దొంగతనం చేసిన వాడిని పట్టుకొని వాడిని కట్టి వాడికి ఏం చేసేవాళ్ళు? డబ్బు వేసేవాళ్ళు. అంటే వాడు చేసిన పనికి విలువ ఎంతో కొంత విలువ కట్టేవాళ్ళు. అవునా కదా? ఎంత విలువ కట్టేవాళ్ళు? 10,000నో 5,000నో విలువ కట్టేవాడు. ఇప్పుడు చేసిన వాడు ఏం చేయాలి? వెల చెల్లించాలి. పాపము చేసింది మనము, వెల ఎవరు చెల్లించాలి? మనమే చెల్లించాలి. కానీ మనకు ప్రతిగా, నీకు ప్రతిగా, నాకు ప్రతిగా యేసుక్రీస్తు కలువరి సిలువలో చిందించిన ఆయన రక్తం మనందరి పాపములకు ప్రతిగా, పరిహారముగా, క్రయధనముగా ఆయన రక్తాన్ని వెలగా ఇచ్చాడు. హల్లెలూయా. దట్ ఈస్ వై. ఎందుకంటే పాపమునకు పరిహారము నువ్వు ఇవ్వలేని స్థితి, నేను ఇవ్వలేని స్థితి. మనం ఎవరం కూడా పరిహారము చెల్లించలేని స్థితి. అందుకని యేసుక్రీస్తుకి మనము ఈ ప్రభు బల్లారాధనలో కూడుకున్నప్పుడు మనం చెయ్యాల్సినటువంటి పని ఏంటంటే, కృతజ్ఞతలు చెప్పడం మనం నేర్చుకోవాలి. ప్రభు బల్లారాధన చేసేటప్పుడు నేను మీకు కొన్ని ప్రార్థన చేయమని అడుగుతా. మీరేమని ప్రార్థన చేస్తారంటే, పాపం చేసావేమో ప్రభువా, ఏమో ప్రభువా అంటే, చేశామో చేయలేదో కూడా తెలియదు. చేశామో తెలియదో కూడా తెలియదు. తెలిసినా ఒప్పుకోవడానికి రాట్ల సిగ్గు. దట్ ఈస్ నాట్ ద వర్షిప్. దేవుడు దాన్ని ఇష్టపడ్డావు. నువ్వు కృతజ్ఞత చెప్పు. అక్కడ కృతజ్ఞతతో ప్రారంభం చెయ్యి. చేసామేమో ప్రభువా, ఈ బల్లారాధన తీసుకునే వాళ్ళందరినీ క్షమించండి. ఇవన్నీ ఎందుకు? క్షమించాడు కాబట్టే నువ్వు ప్రభు బల్లారాధన దగ్గరికి రాగలిగావు. అక్కడ నువ్వు చేయాల్సి, క్షమించినందుకు కృతజ్ఞతలు ప్రభువా. అవునా కదా? క్షమించినందుకు కృతజ్ఞతలు ప్రభువా. నా పాపములు క్షమించినందుకు కృతజ్ఞతలు ప్రభువా. అది కదా మనం చేయాల్సిన ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. చేసేమో ప్రభు, నువ్వు చూసుకో, మాకు సంబంధం లేదులే. దట్స్ నాట్ ద వర్షిప్. పోయిన వారం కూడా ఈ టాపిక్ మీకు చెప్పాను నేను. కనుక కృతజ్ఞతాస్తుతులతో ప్రభు బల్లారాధన మనం ప్రారంభం చేయాలి. హల్లెలూయా. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెప్పగలుగుతారు? ఎవరైతే వారి పాపములు క్షమించబడ్డాయో వారు చెప్పగలుగుతారు. ఈ అటు ఇటు కాకుండా సందిగ్ధంలో ప్రార్థన చేస్తారు. చూసువా, చేసామేమో ప్రభువా, చేయలేదేమో ప్రభువా, మాకు తెలియటం లేదు. యేసుక్రీస్తు కల్వరి సిలువలో రక్తాన్ని కార్చి నీ పాపమునకు క్రయధనముగా ఇచ్చి, అంటే ఏంటి? నా పాపాలను క్షమించావు లేదు నాకు తెలియటం లేదు. ఆయన మీద అనుమానం. ఎవరి మీద అనుమానం? అది దేవుని మీద అనుమానం. యేసుక్రీస్తు మీద అనుమానం. ఒక ఆయన ఉన్నాడు, అనుమానం పడ్డాడు. తోమా, ఎక్సలెంట్, నీ గాయాలలో వేలు పెట్టి చూస్తేనే గాని నమ్మనన్నాడు. ఆ తోమాతో పాటు సమానులు పోతున్నాం మనం. అందుకే ప్రభు చెప్పాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మీరు ఎలా ఎప్పుడైనా కనీసం ఆలోచన చేయండి, ఎప్పుడైనా కనీసం ఎగ్జామిన్ చేసుకోండి, పరిశీలన చేయండి, పరీక్షించండి. ప్రభు బల్లారాధన ఎలా, ఏ విధానములో, ఏ క్రమములో చేయాలి?
క్రమం ఏంటి? దేవుని ఆజ్ఞ, దేవుని నిబంధన అనుసరించాలి, పాటించాలి, దేవుని మాటను పాటించాలి, కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి ఘనపరచాలి. ఏం చేయాలి? ప్రభువా, నా కొరకు విరవబడిన నీ శరీరమును బట్టి కృతజ్ఞతలు, నా పాపమునకే చిందించబడిన రక్తమును బట్టి కృతజ్ఞతలు, నా పాపములను క్షమించినందుకు కృతజ్ఞతలు. మిగిలిన గురించి ఆలోచన చేయండి. ఇక్కడ వాళ్ళు ఎవరికి వాళ్ళ గురించి ప్రార్థన చేయరు, మిగిలిన గురించి చేస్తారు, వాళ్ళ గురించి మర్చిపోతున్నారు. మిగిలిన వాళ్ళకి క్షమించండి, నన్ను మాత్రం వదిలేయండి అన్న నేర్చుకోవాలి మిత్రులారా. మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఐ హోప్ యు అండర్స్టాండింగ్ వెల్. అర్థమవుతుందని చెప్పేది. మీరు నాకు కనపడతలా, నేను మీకు కనపడుతున్నాను కానీ. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘం, ప్రభు వల్ల ఆరాధన ఎందుకు చేయాలంటే కృతజ్ఞత. ఎలా చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలంటే విరువబడిన ఆయన శరీరము, క్రయధనముగా అర్పించబడిన ఆయన రక్తమును బట్టి, మన పాపమునకే ఆయన చెల్లించిన క్రయధనాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులను దేవునికి మనం తెలియపరచాలి. ఎలా చేయాలి? ఎలా చేయాలి అంటే మిత్రులరా, మరొక మాట ఇక్కడ మనకు చెప్తా ఉంటుంది. ఆ మాటలు మనం చదివాం కదా, 23వ వచనం 24వ వచనము. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా ఏం చేయాలంట? జ్ఞాపకం. ఏం చేయాలండి? ఒకటి, ప్రభు బల్లారాధన మనం ఎలా చెయ్యాలి అని అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది, మనం చేయాల్సిన పని అంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలండి? జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఎవరిని గుర్తు చేసుకోవాలి? నీ కొరకు, నా కొరకు కల్వరి సిలువలో బలి అయిన క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలండి? యేసు క్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బట్ ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మనలో చాలా మంది యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోకోకుండా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మన పాపములను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నామండి? మన పాపములను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక్క నిమిషం నాకు కొద్దిగా మీరు సమయం ఇవ్వాలి. ఒక్క నిమిషం మీరు నాకు సమయాలు. కూర్చోవాలి, బయటకొద్దు. అబీగా లేచావా దరువు పడుతుంది నీకు, పళ్ళు ఊడిపోతే మొనట్లాగా. రైట్. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? సారీ పేరెంట్స్, ఏమనుకోవద్దు, నన్ను అయినా చేయనమండి కుదంతా. రైట్, చాలా థ్యాంక్ యూ. ఈయనెవరు? ఆయనకు కూడా పడద్ది దరువు. రైట్. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలండి? యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు క్రీస్తుని జ్ఞాపకం, గుర్తు చేసుకోవాలి. ఏం చేయాలండి? గుర్తు చేసుకోవాలి. ఏం గుర్తు చేసుకోవాలి? నువ్వు నీ పాపాన్ని కాదు గుర్తు చేసుకోవాల్సింది. నీ పాపమును గుర్తు చేసుకుంటే యు కెనాట్ పుట్ యువర్ హ్యాండ్. నువ్వు దేవుని ప్రభు శరీరములో, ప్రభు రక్తంలో చెయ్యి పెట్టలేవు, చేతిని నువ్వు పెట్టలేవు. కనుక నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? యేసు క్రీస్తు నీ పాపము క్షమించినది గుర్తు చేసుకోవాలి. ఇంకా పాప భారంతో అలా ఉండకండి, దాని నుంచి బయటికి రండి. ఆయన క్షమించిన విషయాన్ని గుర్తు చేసుకోండి. ఆయన క్రయధనముగా అర్పించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన శరీరమును జ్ఞాపకం చేసుకోండి. ఆయన శరీరమును జ్ఞాపకం చేసుకోండి మిత్రులరా. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి, కొంచెం అర్థం కావడం కోసం. యెహోషువ గ్రంథం 4:7.
యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. తీసినట్టు కొంచెం చదవండి. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనము ఇలా చెప్తుంది. నేను చదువుతున్నాను వినండి. అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై ఉండును. ఏమంటుందంట? ఆనవాలు. ఈ మాట గుర్తొచ్చిందా మీకు? ఇది గుర్తు పెట్టుకోవాలి. కొంచెం విపులంగా చెప్తా. ఇశ్రాయేలు ప్రజలు ఈ యెహోషువ నాయకత్వంలో యొర్దాను నదిని దాటారు. యొర్దాను నదిని దాటారు. యాజకులు మొదటి అడుగు పెట్టగానే యొర్దాను యొక్క నది నీళ్లు అటువైపుకు ఇటువైపుకు విడిపోయి మధ్యలో ఆరిన నేల వచ్చింది. ఈ ఆరిన నేలలో ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను దాటి అవతలకు వెళ్ళారు. అవతలకు వెళ్ళిన తర్వాత ఒక రాళ్ల గుట్ట అక్కడ పెట్టారు. ఏం చేశారు వాళ్ళు? ఒక రాళ్ల గుట్ట అక్కడ పెట్టారు. ఆ గుట్టను వాళ్ళు ఎందుకు పెట్టారంటే ఆనవాలుకి. ఏంటది? ఆనవాలుకి. ఆ గుట్టను చూసినప్పుడల్లా అడుగుతారు, ఎందుకు ఈ గుట్ట ఎక్కడుంది? అప్పుడు జ్ఞాపకం రావాలి. ఏం చేయాలి? దేనికి ఆనవాలది? ఇశ్రాయేలీయులు యొర్దాను నది దాటినందుకు ఆనవాలుగా పెట్టినటువంటి గుట్ట, రాళ్ల గుట్ట ఆనవాలది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు బల్లారాధన అనేటువంటిది మనకు ఇవ్వబడినటువంటి ఆనవాలు. మనందరి పాపములకు, మనందరి పాపము యొక్క శిక్షార్థమై విరువబడిన ఆయన శరీరము, క్రయధనముగా అర్పించబడిన ఆయన రక్తము, ఇది జ్ఞాపకంలోకి రావాలి. ఆనవాలే ఇది. ఏంటండి ఇది? ఆనవాలు. యేసుక్రీస్తు మన కొరకు చేసినటువంటి పనికి ఆనవాలు ప్రభు బల్ల ఆరాధన. కాబట్టి దీన్ని తరచుగా మనం చేస్తానే ఉండాలి. ఎప్పుడు చేయాలంటే దీన్ని తరచుగా మనం ప్రభు బల్ల ఆరాధన మనం చేస్తూనే ఉండాలి మిత్రులారా. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు బల్ల ఆరాధన ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి? ఎందుకు చెయ్యాలంటే ఇది దేవుని ఆజ్ఞ, దేవుని నిబంధన. ఎలా చెయ్యాలి అంటే కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ? ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బల్లారాధన మనం అనుసరించాలి మిత్రులారా. కీర్తన 106వ కీర్తన 6 నుంచి 7 వచనాలు. 106వ కీర్తన 6 నుంచి 7 వచనాలు. వారు కష్టకాలంలో యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి 106వ కీర్తన 6వ వచనం నుంచి, మా పితరుల వలనే మేము పాపము చేసితిమి. ఏం చేశారంట వీళ్ళు? ఎవరిలాగా చేశారంట? పితరుల్లాగా పాపం చేశారంట. ఏంటా పాపం? దోషములను కట్టుకొని ఏమయ్యారంట? భక్తిహీనులయ్యారంట. ఏం చేసి? దోషములను కట్టుకొని. చదవండి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేశారంట? దేవుడు చేసిన కార్యములను గ్రహించలా. ఇప్పుడు యేసుక్రీస్తు నీ పాపము విషయమే చేసిన కార్యాన్ని గ్రహించకపోతే పాపం. అందుకే కృతజ్ఞతాస్తుతులు రావట్లా. కృతజ్ఞతలు ఎందుకు రావట్లా? మనసులో నుంచి గ్రహించలా. గ్రహించకపోవడము వాళ్ళు చేసిన పాపం అదే.
మేము కూడా మా పితరుల వలె పాపం చేశాం. ఎవరిలాగంట? మా పితరుల్లాగా పాపం చేశాం. దోషములను కట్టుకున్నాం. దోషములను కట్టుకొని ఏమయ్యారంట వీళ్ళు? భక్తిహీనులయ్యారు. ఏమయ్యారు వీళ్ళు? భక్తిహీనులయ్యారు. వీళ్ళు కట్టుకున్న దోషం ఏంటి? వీళ్ళు చేసిన పాపం ఏంటి? వీళ్ళు కట్టుకున్న పాపం ఏంటి? వీళ్ళు చేసిన దోషం ఏంటంటే దేవుని కార్యమును గ్రహించకపోవడం. అది వాళ్ళ పితరులు చేశారు, వీళ్ళు కూడా చేశారు. వాళ్ళ పితరులు అదే పని చేశారు, వీళ్ళు కూడా అదే పని చేశారు. కొంచెం కిందకి చదివి ఏమంటాడంటే, నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక యుండురి. ఏం చేశారంట? కృపా బాహుళ్యాన్ని జ్ఞాపకం చేసుకోలేదు, గుర్తు చేసుకోలేదు. ఆనవాలు దేవుడిస్తే ఆనవాలుని జ్ఞాపకం చేసుకోలేదు, ఆనవాలుని గ్రహించలేదు, ఆనవాలుని మర్చిపోయారు. ఆనవాళ్ళని ఏం చేశారు? మర్చిపోయారు. ఇంకొంచెం చదివితే అక్కడ ఏమంటారంటే, సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి, అయినను తన మహాపరాక్రమం పరిసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. వారిని రక్షించడానికి దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు దేవుడు? 2 భాగాలుగా చేశాడు. మరి ఇంత చేసినప్పుడు దేవుడు యొర్దానును 2 భాగాలుగా చేశాడు. ఆరిన నేలలో నడిపించాడు దేవుడు. ఆరిన నేలలో నడిపించాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, 1 కొరింథీ 11 దీన్ని ఒకసారి. పదవ అధ్యాయం దీన్ని ఒకసారి, 1వ వచనం నుంచి. 1 కొరింథీ, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, వారందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్టిజమం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిది, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, మీరు వింటున్నారా దేవుని యొక్క వాక్యాన్ని? దేవుని మాటలు వింటున్నారా? ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము, ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును వాళ్ళు పానం చేశారు. ఇప్పుడు మనం చేసేది కూడా అదే కదా. ఆత్మ సంబంధమైన ఆహారమే ప్రభు బల్ల, ఆత్మ సంబంధమైన పానీయమే ప్రభు ద్రాక్షరసం. మరి దేవుడు చేసిన ఉపకారాన్ని మనం ఏం చేయాలండి? గుర్తు చేసుకోవాలి. ఏం చేయాలంటే దాన్ని మనం గుర్తు చేసుకోవాలి, గ్రహించాలి. గ్రహింపు లేకపోతే మనం గుర్తింపు రాదు. 78వ కీర్తన 41, 42 వచనాలు. కీర్తన 78, 41, 42 వచనాలు. 78వ కీర్తన 41, 42 వచనాలు. మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలీయులు పరిశుద్ధ దేవునికి ఏం కలుగు చేశారంట? సంతాపమును కలుగు చేసిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతుల నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు. ఏం చేయలేదు? ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి తమ్మును విడిపించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు. ఇది కదా పాపం అంటే. పాపం అంటే ఇది కాదు మిత్రులారా.
గమనించండి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోపోవడమే పాపం. మాటి మాటికి దేవుణ్ణి విసిగించడమే పాపం. నేను అందుకే చెప్తున్నా, ప్రభు బల్లారాధన నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు చూసారా. ఏదో అటెండెన్స్ కోసము, ఏదో నామకార్థంగా తీసుకునేటువంటి వాళ్ళు, క్రమం లేకోకుండా, క్రమశిక్షణ లేకోకుండా, ఎవరైనా ఏదైనా అనుకుంటారేమోనని దృష్టితో తీసుకునేవాళ్ళు. ఏమండి, వారిని బట్టి మాట్లాడుతున్నా మరొకసారి నేను మిత్రులారా, దేవుని ఉపకారాన్ని, దేవుడు చేసిన కార్యాన్ని, దేవుడు చేసిన అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనలో చాలా మందికి దేవుడు మనకేదైనా డబ్బులు ఇస్తేనే దేవుడు మనకేదైనా ఆరోగ్యం ఇస్తేనే ఆరోగ్యం ఇస్తేనే జ్ఞాపకం చేసుకుంటాం. మనం చేసే పనిలో ప్రయోజనాన్ని కలుగజేస్తేనే జ్ఞాపకం చేసుకుంటాం. అంటే ఆయన ఏదైనా మనకు భూ సంబంధమైనటువంటి పనులు ఏమైనా చేస్తేనే మనం ఆయన గుర్తు చేసుకుంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపమును మనం కొనసాగించకూడదు మిత్రులారా. ప్రభు బల్లారాధన అనేది ఎలా చెయ్యాలి, మనం చెయ్యవలసిన విధానము ఎలాంటిది? శుభమ్మ గారు బాగా నిద్రపోతున్నారా, వింటున్నారా? రైట్. నిద్రపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మనకి. ఇదేంటో విచిత్రం, మందిరంలో నిద్రపోతారు, టీవీ దగ్గర బాగానే కూర్చుంటారు, కళ్ళు ఇలా పెట్టి చూసుకుంటా. వినండి మిత్రులారా, ప్రభు బల్లారాధనలో మనము పార్టిసిపేషన్ చెయ్యవలసినటువంటి విధానం, ఎలా మనము దానిని ఆచరణ చెయ్యాలి, ఎలా దాన్ని ఆ ఆరాధనను మన జీవితంలో అమలు చెయ్యాలి అంటే మిత్రులారా, మొదటిగా మనము కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. రెండవదిగా మనం చేయాల్సింది ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 92వ కీర్తన 92 మొదటి 4 వచనాలు, యెహోవాకు స్తుతి చెల్లించుట మంచిది. ఏం చేస్తే మంచిది? స్తుతి చెల్లించుట మంచిది. ఏ మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి ఆయన విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలములతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. ఎందుకంటే యెహోవా తన కార్యముల చేత, నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. ఏంటంటే అది ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు ఆయన కృతజ్ఞతలు చెప్పాలి? స్తుతించడం మంచిది, కీర్తించడం మంచిది, ప్రచురణ చేయడం మంచిది. ఎందుకు మంచిది? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన కార్యాన్ని? ఆయన కార్యమును జ్ఞాపకం చేసుకొని ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ఎందుకంటే కార్యము చేత నిన్ను సంతోషపెడుతున్నాడు కాబట్టి. దేని చేత అండి? కార్యముల చేత దేవుడు నిన్ను సంతోషపెడుతున్నాడు. మిత్రులారా, నీ పాపము విషయంలో నేను చేయలేనటువంటి గొప్ప పని యేసుక్రీస్తు చేశాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మనం జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తుని మనము స్తుతించాలి, కృతజ్ఞతలు చెప్పాలి, గుర్తు చేసుకోవాలి. ఇది ఆనవాలు. ప్రభు బల్లారాధన ఏంటంటే అది ఆనవాలు. ఎవరైనా మీ పిల్లలు అడిగితే, మమ్మీ మీరెందుకు ఈ ప్రభు బల్లారాధన చేస్తున్నారు, ఎందుకు పాస్టర్ గారు రొట్టె ద్రాక్షరసం మీకు మట్టికై ఇస్తున్నారు? అఫ్ కోర్స్ మనోళ్ళు అడగరు అనుకోండి, ఎందుకంటే మనోళ్ళకి అవసరం లేదు. మన పిల్లలకి అది అవసరం లేదు. అదేదో పెద్ద ఒక వింతగా చూస్తారు, విచిత్రంగా చూస్తారు. వింతగా చూస్తారు, విచిత్రంగా చూస్తారు. కాస్త వాక్య జ్ఞానం ఉన్న కుటుంబంలో అడుగుతారు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అంటే అప్పుడు మీరు చెప్పాలి, అయ్యా
2025 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు అనే దైవ మానవుడు దేవుడు భూమి మీదకి వచ్చి నా పాపం కొరకు నా పాపమునకు క్రయధనముగా ఆయన రక్తం చెందించాడు, నా పాపమును బట్టి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయేటప్పుడు ఆనవాలుగా గుర్తుగా దేవుడు మాకు ఈ ఆరాధన ఇచ్చాడు. మేము రక్షించబడ్డాము, ఆయన మీద విశ్వాసం ఉంచాము. ఆ విశ్వాసం ద్వారా మేము దేవుని కృప వలన మేము పరలోక రాజ్యానికి వెళ్తాము. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించడానికి దేవుడు మమ్మల్ని ఒక స్వాచ్ఛంగా ఏర్పాటు చేసుకున్నాడు, అందుకనే దీన్ని మేము పాటిస్తున్నాము అని చెప్పాలి. అందుకనే దీన్ని మేము పాటిస్తున్నామని చెప్పాలి. అమ్మ బ్యాప్టిజం అరే వద్దురా బాబు నువ్వు, అరే నీకు వద్దురా, నువ్వు మంచోడు కాదు, ఇలాంటి చెప్పి ఆపేస్తాం మనం. అర్థమవుతుందండి? కొంతమంది అభిప్రాయాలు లాగా ఉంటాయి, అమ్మో ఎలా తీసుకుంటున్నాడు వీడు, తప్పు చేసినాడు బ్యాప్టిజం. ఏమండి, తప్పు చేసిన వాడు బ్యాప్టిజం ఎలా తీసుకుంటున్నాడు అని అంటాం మనం. తప్పు చేసిన వాడు కాబట్టి బ్యాప్టిజం తీసుకోవాలి, ఎందుకంటే తప్పు చేసిన వాడినే వాడి పాపములను దేవుడు క్షమించాడు. ప్రభు బలారాధన చెప్పేటప్పుడు క్షమాపణలు కూడా మనం అడగాలి. అడగం మనం, మనలో భయం ఉంది. అపవిత్రులము ఏమో ప్రభువా, అపవిత్రులు ఏమో ప్రభు, అపవిత్రుడివే. తప్పు చేశాము ఏమో ప్రభువా, నువ్వు తప్పే చేసింది. నేను అపవిత్రుడన్న ప్రభువా, నువ్వు ఒప్పుకోవాలి, తప్పే ఉంది దాంట్లో. నేను పాపిని ప్రభువా, ఒప్పుకోవాలి. దాన్ని గ్రహింపు ఉండాలండి. ఆ గ్రహింపుతో ఆయన రొట్టెను ద్రాక్షరసాన్ని మనం పానం చేయాలి. రొట్టె ద్రాక్షరసాన్ని మనము పానం చేయాలి. కాబట్టి ప్రభునందు ప్రియులైనటువంటి దేవుని సంగమా, నేను ఈ వాక్యాన్ని ముగిస్తా ఉంటున్నాను. దేవుని చిత్తమైతే మరలా ఆదివారం మరికొన్ని విషయాలు ఇంకా మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. మరలా ఆదివారం మరలా మనం నేర్చుకున్నాం దేవుని వాక్యాన్ని. సో వాట్ ఇస్ ద ఫైనల్ హింట్? అంతిమంగా దేవుని లేఖనం ద్వారా మనం నేర్చుకున్నటువంటి అంశాలు ఏంటి? ప్రభు బలారాధన అనేటువంటిది నీ ఒపీనియన్తో దానికి సంబంధం లేదు. నీ సొంత ఆలోచనలు, నీ సొంత అభిప్రాయాలు దానికి ఆపాదించొద్దు. దేవుడు చెప్పిన సత్యం ఏంటి, ఆ సత్యాన్ని నువ్వు అనుసరించు చాలు. ఆ సత్యాన్ని నువ్వు అనుసరించు. ఏంటి దేవుడు చెప్పిన సత్యం? దేవుడు ఆల్రెడీ నీ పాపములను క్షమించాడు, నీ పాపములకు క్రయధనముగా రక్తాన్ని ఇచ్చేశాడు, నీ పాపము నిమిత్తమే ఆయన శిక్ష అనుభవించేశాడు. అన్నీ అయిపోయినాయి. అవన్నీ తెలిసే, అవన్నీ నీకు చెప్పారు. చెప్పిన తర్వాత యేసుక్రీస్తు నమ్మావు, నమ్మిన తర్వాతే పాపాన్ని క్షమించమని అడిగావు. పాపము క్షమించబడ్డ తర్వాతే నువ్వు రక్షించబడ్డావు. రక్షించబడిన తర్వాతే బ్యాప్టిజం తీసుకున్నావు. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకున్నటువంటి నీవు ప్రభు బలారాధన తిరస్కరించవద్దు. పాపంలో పడ్డావా, పాపం మాని, తప్పేమి లేదు. నువ్వు మనిషివి, నేను మనిషిని. పాపంలో పడతాం, పడకుండా ఉండం. తప్పు చేస్తాం, చేయకుండా ఉండం. నేనేమంటున్నాను, తప్పులు చేయండి అని చెప్తున్నానా? లేదు లేదు. అనుకోకుండా, అకస్మాత్తుగా, తెలియకుండా, అజ్ఞానంతో, బుద్ధిహీనతతో, తొందరపాటు తలం వలన, ఆవేశంలోనో, పొర్రపాటున ఏదైనా ఒక పాపంలో నువ్వు పడిపోతే అది నువ్వు గ్రహించి పాపాన్ని మాను, క్షమించమని దేవుణ్ణి అడుగు. మనము పాపము చేసిన వారమైనప్పుడు పాపమును మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, క్షమించగలిగినటువంటి దేవుడు. ఆయన క్షమించమని అడుగు ఆయనను, పాపాన్ని వదిలిపెట్టు. లేకపోతే మీలో ఎవరికైనా ఒకరికొకరికి పడకపోతే ముందు సహోదరితో సమాధానపడు. ఇది మాత్రం చేయమండి మేము, ఎందుకంటే మా అవమానం, మా పరువు పోద్ది. క్షమాపణ నేను అడగటం ఏంటి? ఆడు చెప్పాలి ముందు, ఆవిడ చెప్పాలి ముందు. ఇదే గర్వం. వాస్తవం చెప్తున్నా, నేనేమనుకున్నానో చెప్తున్నా.
నేను రక్షించబడిన తర్వాత నా మొదటి ఆలోచన, తప్పు నేను చేసినా సరే వాడు చేసినా సరే తప్పు అనేది జరిగింది. తప్పు అనేది జరిగింది కాబట్టి క్షమాపణ విషయంలో వాడే నా దగ్గరికి వచ్చి క్షమాపణ కోరాలి అని అనుకోవడం నా అంత గర్విష్ఠుడు ఇంకొకడు ఉండడు అనిపించింది. అందుకని మొట్టమొదటిగా నేనే వెళ్ళి క్షమాపణ చెప్పాలనుకున్నా వెళ్ళా. అలా మనం ఆలోచన చేయాలి. అలా మనం ఆలోచన చేయాలి. కనుక మనలో మనకు ద్వేషాలు ఉండడం ద్వారా కక్షలు పెట్టుకొని ప్రభు బల్లారాధన పాటించడం అసాధ్యం. మనలో మన కక్షలు, కోపాలు, ఒకరంటే ఒకరు గిట్టకపోవడం, ఇవన్నీ కలిగి క్రమశిక్షణ లేకోకుండా ప్రభు బల్లారాధనలో చేతులు పెట్టడం సాధ్యం. అందుకనే ముందు క్షమాపణ. ఇది దేవుని ఆజ్ఞ, దేవుని నిబంధన. ఆయన ఆజ్ఞను, ఆయన నిబంధనను భంగపరచకూడదు, పాడు చేయకూడదు. ఆజ్ఞను అనుసరించాలి. చెయ్యమన్నాడు చెయ్యాలంతే, దాన్ని క్వశ్చన్స్ ఉండవు. ఇంకా ఈ ఆరాధన క్రమం ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనను జ్ఞాపకము చేసుకోవాలి. ఇది దేవుని వాక్యం మనకు చెబుతున్నటువంటి ప్రభు బల్లారాధన యొక్క క్రమం. ఇది మనం చేద్దాం మిత్రులారా. హల్లెలూయా. అతి కృప దేవుడు మనకు తోడించి నడిపించును గాక. కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకో.